ఈసారి ఆ అంటే పరిస్థితి 19 నుంచి రావడానికి భాస్కర్ గారు ఒక క్వశ్చన్, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయకపోతే గత ప్రభుత్వంలో రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఈ ప్రభుత్వంలో తక్కువ ఎందుకు ఉంది? ఇంకొక విషయము, గత ప్రభుత్వంలో కరోనా కంటే ఆర్థిక మాంద్యం ప్రపంచంలో ఇప్పుడు ఎక్కువ ఉందా, కరోనా టైంలో ఎక్కువ ఉందా? అత్యంత ప్రమాదకరమైంది కరోనానా, ఇప్పుడు ఈ మీరు చెప్పే ఈ కుంటి సాకు యుద్ధాల? జగన్మోహన్ రెడ్డి ఏది హయాంలో ఏది ఏది ఆర్థిక మాన్యమైనది? ఏ టైం అప్పుడు రేట్ ఎందుకు ఎక్కువ ఉంది, ఇప్పుడు రేట్ ఎందుకు తక్కువ ఉంది? అప్పుడు కొనుగోలు ఎందుకు ఎక్కువ ఉంది, ఇప్పుడు కొనుగోలు ఎందుకు తక్కువ ఉంది? మరి 14 నుంచి 19 వరకు ఎందుకు తక్కువ ఉంది? రైతు పక్ష విపరీతమైన ప్రేమ చూపుతున్నామని చెప్పే మీరు ఇప్పుడు ఏదో హామీలు పొంది వచ్చామంటున్నారు కదా, ఆ హామీలు ఈ ప్రభుత్వం ఉండగా వస్తాయా, ఈ ప్రభుత్వం ఓ సంవత్సరానికి వస్తాయా, లేకపోతే 3 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వస్తాయా, లేకపోతే 2047కి వస్తాయా? ఎప్పటికి వస్తాయా? ఎంతమంది రైతులు ఇంకా చనిపోవాలి, ఎంతమంది రైతులు ఇంకా నష్టపోవాలి, ఎంతమంది రైతులు ఆర్థిక సంక్షోభంలో కూరుకోవాలి? వస్తున్నాయి, చేస్తున్నాము. నిర్మలా సీతారామన్ గారు ఇక్కడికి వచ్చారు, అక్కడ చేశారు. ఇక్కడ ఇవన్నీ కళ్ళబొల్లి మాటల్లా కనిపిస్తున్నాయి. రైతులు 5 సంవత్సరాలు 4 సంవత్సరాలు పొగాకు పరిశ్రమ సంక్షోభంలో ఉన్నది. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో 4 సంవత్సరాలు పొగాకు పూర్తి సంక్షోభంలో రైతులు ఇరుక్కున్నారు. పోతే ఒక్క సంవత్సరమే రైతులకి గిట్టుబాటు ధర లభించింది 5 సంవత్సరాల్లో. అదే విధంగా మేము ఇప్పుడు 2 సంవత్సరాలకి అన్నారు కదా, మీరనే సంక్షోభంలో ఉన్న రేటు కంటే ఇప్పుడు ఎందుకు రేటు తక్కువ ఉంది? మీరు చెప్పే ఆరోపణ వాస్తవా కాదు? నన్ను మాట్లాడినవయ్యా, నేను వెంకటేశ్వర రెడ్డి గారు అవునా? మీరు అబద్ధాలు మొత్తం విందాం. ఇప్పుడు గత ప్రభుత్వంలో మాట్లాడడం కాదు, నేను అంకెలతో చేస్తున్న కృషి. వెంకటేశ్వర రెడ్డి గారు ఒకసారి నోట్ చేసుకోండి. ఇప్పుడు వారు చెప్పేది మొత్తం ఒకసారి నోట్ చేసుకొని మీకు అవకాశం ఏ కానీ దానికి సంబంధించి అడగండి. మాకు అవకాశం మీరు ఇస్తుంది 2 నిమిషాలే. లేదు మీ సిగ్నల్ ఫ్రీజ్ లేదండి, లేదండి మీ సిగ్నల్ ఫ్రీజ్ అయ్యేసరికి నేను తనను తీసుకోవాల్సి వచ్చింది. మీ సిగ్నల్ ఫ్రీజ్ అయింది అక్కడ. పోతే ఇప్పుడు జిఎస్టీకి హామీ పొందారు, జిఎస్టీని తగ్గించడానికి. అదే విధంగా టొబాకో బోర్డులో బర్లీ పొగాకుని చేర్చడానికి హామీ పొందారు. అదే విధంగా రైట్. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు పొగాకు రైతులకు ఒక నిమిషం అండి, విజయభాస్కర్ గారు ఒక నిమిషం. ఇప్పుడు గిట్టుబాటు ధరల కొరత ఉంది అంటూ కూడా పొగాకు రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి వైనం లేదా ఇప్పుడు? గిట్టుబాటు ధర అదే కదా. ఇప్పుడు ఈ జిఎస్టీ విషయంలో ఎందుకు వ్యాపారస్తులు ఏం చెప్తున్నారు? కొనుగోలు ప్రక్రియ కూడా మందకొడిగా సాగుతుందంటూ కూడా రైతులు గగ్గోలు పెడుతున్నటువంటి వైనం కనిపిస్తా ఉంది అంటున్నారు. మేము నష్టపోతాము, పోయిన సంవత్సరం ధరలు కొనాలంటే మేము నష్టపోతాము, జిఎస్టీని తగ్గించమని చెప్పారు. జిఎస్టీ విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడారు, వాళ్ళు హామీ పొందారు. రేపు మాపట్లో దానికి సంబంధించిన జీవో కూడా వస్తుంది. అదే విధంగా బ్యాంకర్స్ ని మానిటరింగ్ విధిస్తామన్నారు. పోతే బ్యాంకర్స్ దాన్ని ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంట్ చేయమని కేంద్రం ఆదేశించింది. అదే విధంగా పొగాకు బోర్డులో బర్లీ పొగాకుని చేర్చమని చెప్పేసి అడిగితే హామీ పొందారు. అది కూడా రేపో మాపో ఉత్తర్వులు రాబోతున్నాయి. మరి ఇదంతా కృషి కాదా? మరి ఇప్పుడు అంతర్జాతీయంగా ఏర్పడిన కొన్ని పరిస్థితులు ఒకవైపు, మరొక వైపు దేశంలో జిఎస్టీని పెంచారు, దాన్ని తగ్గించమని అడగడం జరిగింది. అదే విధంగా దశాబ్దాలుగా ఇంతవరకు బోర్డులో చేర్చకపోవడం అన్యాయము. బర్లీ పొగాకుని అంటే దానికి హామీ ఇచ్చారు. ఇవన్నీ హామీలు పొంది వచ్చారు. పోతే రేపో మాపో వాటికి సంబంధించిన జీవోలు వస్తే తిరిగి పరిస్థితి సర్దుకుంటది. ఆ రైతుల ముఖాల్లో మనం మళ్ళీ వెలుగు చూసే రోజు రాబోతుంది త్వరలో. పోతే అంతర్జాతీయ పరిస్థితులు ఒకవైపు, దేశంలో జిఎస్టీ వల్ల తలెత్తిన పరిస్థితి, వీటన్నిటిని వాళ్ళు వ్యాపారస్తులు పేర్కొంటున్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేయండి ఒకసారి. భాస్కర్ గారు ఏం చెప్తారంటే, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎందుకు ఇవ్వట్లేదంటే వ్యాపారస్తులు జిఎస్టీ గురించి మాట్లాడుతున్నారు. జిఎస్టీ అనేది వ్యాపారస్తులు ఇట్లా ఎక్కువ ఉంది కాబట్టి మేము కొనలే, వ్యాపారస్తుల గురించి కాదు ఇప్పుడు రైతులు అడుగుతుంది. ప్రభుత్వం గిట్టుబాటు ధర ఎందుకు నిర్ణయించలేదు, అది సమస్య. వ్యాపారస్తులు చెప్తున్న మాట, దానికి వ్యాపారస్తులు చెప్తున్న మాట ఏం సంబంధం అండి? ప్రభుత్వం నిర్ణయించే వ్యాపారస్తులు మనం కొట్టలేం కదా, వ్యాపారస్తులు మనం టార్చర్ పెట్టలేం కదా.
వ్యాపారస్తులకి సమావేశపరిచి వ్యాపారస్తులను సమావేశపరిచారు, వాళ్ళతో మీటింగులు పెట్టారు. మీరు కొనుగోలు ఎందుకు చేయడం లేదంటే వాళ్ళ తరఫున ఏం చెప్పారు? పశ్చిమాసియా సంక్షోభం అన్నారు, యాంటీ స్మోకింగ్ మూవ్మెంట్ అన్నారు, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అన్నారు, జిఎస్టీ పెంచారు, కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. మరి అయితే జిఎస్టీ కేంద్రాన్ని అభ్యర్థించారు, మరి మన చేతిలో ఉండే తగ్గించమన్నారు, జిఎస్టీని తగ్గిస్తామన్నారు. అదే విధంగా బర్లీ టొబాకో కోర్టులో చేర్చమన్నారు, దానికి హామీ పొందారు. భాస్కర్ గారు చెప్పండి. ఇక్కడ భాస్కర్ గారు కూడా రైతు కుటుంబం నుంచే వచ్చారని నేను అనుకుంటున్నా. అవునవును, క్లియర్ గా నేను చెప్పే మాట ఏంటంటే, మేము పొగాకు ఉత్పత్తిదారులమే ఒకప్పుడు. నేను చెప్పేది ఏంటంటే, పొగాకు రైతు ఎవరైనా సరే పొగాకు ఎంత విస్తీర్ణం వేయాలి, పొగాకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, పూర్తిగా ప్రభుత్వ అనుమతితోనే ప్రభుత్వం అనుమతించిన రైతులే ప్రభుత్వం అనుమతించిన వరకే పొగాకేస్తారు. వేసిన దాన్ని ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో, ఎక్కడైతే పొగాకు తెచ్చుకున్నారో ఆ విస్తీర్ణంలో ఉన్న పొగాకుని ఇన్ని కింటాలని ఎస్టిమేషన్ వచ్చిన తర్వాత దాన్ని కొనమని అడుగుతున్నారు. కానీ రైతులు, మీరు ప్రభుత్వం ఏదైతే ప్లీజ్ సార్ నన్ను మాట్లాడనివ్వండి, చెప్తాను. క్వశ్చన్ అర్థమైతే మీకు జవాబు చెప్పడానికి ఉంటుంది. క్వశ్చన్ అర్థమైతే మీకు జవాబు చెప్పడానికి ఉంటది. ప్రభుత్వం ఎంత అయితే అనుమతి ఇచ్చారో అంతవరకే పొగాకేశారు. అనుమతి ఇచ్చిన దాని వరకే కొనమన్నారు, అనుమతి ఇచ్చిన దానికే మద్దతు ధర ఇమ్మన్నారు. ఇందులో వ్యాపారస్తులు ఇలా చెప్పారు, అలా చెప్పారు. వీళ్ళు అనుమతి ఇవ్వడానికి మీకు ఏ రిస్ట్రిక్షన్స్ లేవు, పొగాకు రైతులు పండించడానికి ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. పొగాకు రైతులు నష్టపోతేనేమో వాళ్ళకి ఏ రకమైన బాధ ఉండదు. కానీ వ్యాపారస్తులు అడిగారంట, వాళ్ళు కొనట్లేదంట, వాళ్ళని మనం ఏమి చేయలేమంట అని ఒక ప్రభుత్వం చెప్తుంది. అంటే ప్రభుత్వం ఇచ్చిన మాటకి, వేసుకోమన్న దానికి, అడిగిన ఇస్తామన్న గిట్టుబాటు ధరకి, వీటన్నిటికీ ఈ మాటలన్నీ గాలికి వదిలేద్దామండి. రైతులు అంటే అంత చిన్న చూపండి. రైతుల మాటకి రైట్ లేదా? వ్యాపారస్తులు చాలా సులభం. నేను రెచ్చగొట్టడం క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉందండి విజయభాస్కర్ గారు? ఎందుకు అనుమతి క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రభుత్వం కొనలేనప్పుడు, ప్రభుత్వం గిట్టుబాటు ధర ఇవ్వలేనప్పుడు, ప్రభుత్వం కొనడానికి వీలు లేనప్పుడు అసలు అంత పొగాకు వేయమని ఎందుకు అనుమతి ఇచ్చారు? అంటే రైతులు మోసపోయినా పర్లేదు, రైతుల్ని మోసం చేసినా పర్లేదు, వాళ్ళని మాటని తప్పినా పర్లేదు, వాళ్ళకి ఆ పర్మిషన్ ఇస్తే వాళ్ళే నష్టపోతారు, వాళ్ళే నాశనం అవుతారు. తొందరపడి మాట్లాడితే ఎట్లా? చేస్తున్న కృషిని గమనించాలా? కృషి చేయకపోతే మీరు నిందించడంలో అర్థం ఉంది. ఇప్పుడు ఎప్పుడండి కృషి చేసేది? రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డ తర్వాత ఒకసారి చూద్దాం. లక్ష్మణ్ గారితో మాట్లాడినాక మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి సార్. భాస్కర్ గారు చెప్పేదాన్ని వింటుంటే విడ్డూరంగాను నవ్వుగాను ఉంది. వ్యాపారస్తులనేమో ఒప్పించి మెప్పించి బ్రతిలాడుకోవాలంట, రైతులనేమో అదిరించి దండించి బ్లాక్మెయిల్ చేసి లాక్కోవాలంట. అట్లా ఉంది ఈయన చెప్పే. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి, వ్యాపారస్తుల్ని కట్టేసి కొట్టి కొంటారా లేదా అని చెప్పేసి ఎవరన్నా చేయగలరా? వాళ్ళు మా దగ్గర వ్యాపారం చేయమంటే మనం ఏం చేయలేము. వ్యాపారం అంటే మనం ఏం చేయాలి సార్? రైతులు అడుగుతున్నది హేతుబద్ధంగా. అందుకని జాగ్రత్తగా వాళ్ళని మెప్పించాలా, నెమ్మదిగా మాట్లాడి వాళ్ళతో సర్దుబాటు చేసి, మీకు కమాండింగ్స్ లేకపోతే, గవర్నమెంట్ నుంచి కమాండింగ్స్ లేకపోతే, ఒక నిబంధన లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఉంటది కదండి. అవును, అందుకే గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ ఉంటది, ఖచ్చితంగా దళారులు రైతులను మోసపరచొద్దు, ప్రతిది కూడా ఇచ్చినటువంటి నిబంధన ప్రకారం ఎంతైతే ధర ఉందో అంత ధర కొనాలనేటువంటి నిబంధన పెట్టాలి. ఇప్పుడు బుజ్జగించులు అవన్నీ చేస్తూ ఉంటే ఇప్పుడు వాళ్ళు పేటరేగిపోయే అవకాశం ఉంటుంది కదా. ఉందండి, చెప్పారు. వాళ్ళు ఏమో వేలం కేంద్రాల్లో పాల్గొంటున్నారండి. మన రైతులు కొంతమంది అమ్ముకుంటున్నారు, కొంతమంది అమ్ముకోవట్లేదు. కఠిన నిబంధనలు ఎందుకు పెట్టలేకపోతున్నారు మీరు దళారులకు సంబంధించి? వాళ్ళేమి
పాల్గొనడం లేదనేది మాట ఎవరన్నారు? వాళ్ళు పొగాకు బోర్డు వేలం కేంద్రాల్లో నిరంతరం పాల్గొంటున్నారు వ్యాపారస్తులు. వైసీపీ చెప్తా ఉంది ఇప్పుడు. తక్కువ ధర ఇస్తున్నారు అనేది అభియోగం. తక్కువ ధర ఇస్తున్నారు అనేది రైట్, అభియోగం. ఒకసారి వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడు. వెంకటేశ్వర రెడ్డి గారు మీరు చెప్పండి. పాల్గొని ఇష్టానుసారంగా వాళ్ళు అడిగిన రేటుకి వీళ్ళు ఇవ్వాలి అనేది అక్కడ జరుగుతున్న విషయం. మేము చెప్తున్నది ఏంటంటే ప్రభుత్వం ఒక మద్దతు ధర ప్రకటించి ఆ మద్దతు ధర ప్రకారం తక్కువ కాకుండా ఆ మద్దతు ధరకు గిట్టుబాటు ధర కొనేటట్టు చేయమంటున్నాం మేము. కొనడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోమంటున్నాం. అది వదిలేసి వాళ్ళని ఒప్పించాలి, మెప్పించాలి, ప్రతిమలాడాలి అంటే వాళ్ళు ఎప్పటికి కొనాలి? వీళ్ళు ఈ రైతులకి ఎప్పటి గిట్టుబాటు ధర రావాలి, ఎప్పటికి అమ్ముకోవాలి? పైగా మేము రైతు ప్రతినిధిగా మేము అడుగుతున్నది ఏంది? ప్రభుత్వం ఎంతవరకు అనుమతించిందో దయచేసి అనుమతించిన దానికైనా మద్దతు ధర ఇచ్చి ఎంతైతే అనుమతించారో అంతవరకైనా కొనండి అంటున్నాం. ఎక్స్ట్రా వేసింది కొనమని మేము అనట్లా. ప్రభుత్వం ఎంతవరకు అయితే అనుమతించిందో ఆ అనుమతించిన దాని వరకైనా గిట్టుబాటు ధర ఇచ్చి కొనమంటున్నాం. అది కొనకుండా రైతులు వ్యాపారస్తులను ఒప్పించాలి, మెప్పించాలి అంటే ప్రభుత్వం ఏం చేయదా అంటున్నాం. ప్రభుత్వం అనుమతి ఇచ్చింది, వేసుకోమన్నది. మేము అనేది ఎంతైతే వేసుకోమన్నదో దాని వరకే గిట్టుబాటు ధర ఇచ్చి కొనమంటున్నాం. అది ప్రభుత్వం నిర్ణయం చేయాల్సిన పనిని వ్యాపారస్తుల మీద సాకు పెట్టి అంతర్జాతీయ మార్కెట్ మీద సాకు పెట్టి అదేదో మిగతా విషయాలన్నింటినీ యుద్ధాలు అన్ని కాకమ్మ కథలు, సాకులు అన్ని చెప్పుకుంటూ ప్రభుత్వం ఏమీ చేయకుండా చేతులెత్తేసి రామాయణం అంతా విని సీత రాముడికి ఏం కావాలన్నట్టు ఇప్పుడు దాకా నేను చెప్పింది ఇది. ప్రభుత్వం ఎక్కడ చేతులు ఎత్తేసింది? ఎక్కడ తప్పించుకునే ప్రయత్నం చేస్తుంది చెప్పండి. పోతే వెంకటేశ్వర రెడ్డి గారు గుండెల మీద ఈ 51 వేలంలో పాల్గొంటుంటే ప్రతి ఏడాది ఈ సమస్య ఉంది. ప్రతి ఏడాది 51 సంవత్సరాలుగా పొగాకు బోర్డు ఏర్పడినప్పటి నుంచి చూడండి మీరు. ప్రతి ఏడాది ఏమండి యాంకర్ గారు మీరు గమనించండి, పొగాకు విషయంలో 51వ సంవత్సరం ఇది పొగాకు బోర్డు ఏర్పడి. అంటే స్ట్రీమ్ లైన్ చేసి అంతకుముందు ప్రైవేట్ వ్యాపారస్తులు రైతులకు డబ్బే వేస్తున్నారని చెప్పేసి పొగాకు బోర్డు పెట్టారు. జల వెంకటరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 76 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చింది. అప్పటి నుంచి చూడండి అంటే దాదాపు ఇప్పుడు 51వ సంవత్సరం. ఈ 51 సంవత్సరాల్లో నాకు 40 సంవత్సరాలుగా వీటి పట్ల ఊహ ఉంది. ప్రతి సంవత్సరం సమస్యనండి ఈ పొగాకు వ్యాపారస్తులతో ప్రతి సంవత్సరం సమస్య. ఎప్పటికప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలా, పోతే ఈ సమస్యను సర్దుబాటు చేసి ఏదో గట్టెక్కిస్తున్నారు. పోతే అదే విధంగా ప్రతి ఏడాది ఈ సంక్షోభం ఎందుకు తలెత్తుందండి? ఇప్పుడు విజయభాస్కర్ గారు మనలో మన మాట ఇప్పుడు సరే గవర్నమెంట్స్ మనం ఒక పార్టీలో ఉన్నాం, ఇంకో పార్టీలో ఉన్నాం పక్కన పెట్టేస్తే అసలు ఎక్కడ జరుగుతుంది లోపం? ఇప్పుడు ఎవ్రీ ఇయర్ మీరు ఇలా అంటున్నారు, ఎవ్రీ ఇయర్ ఇదే తంతు నడుస్తా ఉంది గత 75 నుంచి అని చెప్పేసి చెప్తా ఉన్నారు కదా. ఎక్కడ ఉందంటే కొనేది ఎవరండి? మీరు నేను కాదు కొనేది. ఎవరు? మీరు నేను కాదు కొనేది. వాళ్ళు వ్యాపారస్తులు లిమిటెడ్ గా ఉన్నారు. లిమిటెడ్ వ్యాపారస్తులు ఈ పొగాకులో వేల మంది లేరు. వేల మంది లేరండి. లిమిటెడ్ అంతా మూడు అంకెల్లో కాదు లేరు, 2 అంకెల్లోనే అంతా 30-40 కంపెనీలు లోపలండి. వాళ్ళలో మేజర్ గా ఉండేది గాడ్ ఫ్రే, ఐఎల్టీడీ ఏమండి, అవి 2 కంపెనీలు. పోతే బొమ్మిడాలోళ్ళు, పోతే పోలీసిటీ సోమసుందరం వాళ్ళు గుంటూరు, ఇట్లా ఇంకా రాయపాటి సాంబశివరావు వాళ్ళకి సంబంధించి అట్లాగే వెంకటేశ్వర రెడ్డి గారితో మాట్లాడదాం, తర్వాత మీరు మాట్లాడండి. లిమిటెడ్ కంపెనీలు అండి. మీ క్వశ్చన్ ఏంటి చెప్పండి. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే చర్యలు తీసుకుంటుంది, జరుగుతుంది, ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నారు. నేనేమంటానంటే వాటికి ఎప్పటి లోపు అనేది స్పెసిఫిక్ డేట్స్ ఏమన్నా ఇచ్చారా? ఒక వారం రోజులు అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. ఒక వారం రోజుల్లో అన్ని పరిస్థితులు సర్దుకుంటాయి. అంటే సమస్య రాకూడదు. వచ్చిన తర్వాత కృషి చేయడం, కృషి అయిపోయింది, వాళ్ళు ఒప్పుకున్నారు, చేస్తా ఉన్నారు.
వాటి కోసం ఎదురు చూస్తున్నాం. 5-6 రోజుల్లో, వారం రోజుల్లో సమస్య పరిష్కారం లభిస్తుంది. యూ డోంట్ వరీ. రైతుల మీద మా వెంకటేశ్వర రెడ్డి గారికి అంత ప్రేమ ఆప్యాయత. ఆయన స్వయంగా రైతు, ఎప్పుడు చూసినా పంట పొలాల్లో కూర్చొని డిబేట్ లో పాల్గొంటారు. అది లేకపోతే గుళ్ళన్న కూర్చొని పాల్గొంటారు. పోతే వారు ఏం దిగులు చెందాల్సిన పని లేదు. వారం 10 రోజులు అన్ని పరిస్థితులు గ్యారంటీగా సర్దుకుంటాయి. పోతే కేంద్ర ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి, రాష్ట్ర ప్రభుత్వం చెడ్డ పేరు తెచ్చుకోవడానికి లేదు. ప్రజల మన్ననలు పొందాలని, రైతులు ఒక మెప్పు పొందాలని ఉంది. కాబట్టి ప్రతి సంవత్సరం ఏర్పడుతుంది. మీరు గమనించండి, ఈ రోజు నుంచి నెక్స్ట్ ఇయర్ పొగాకు మార్కెట్ లోకి వచ్చిన తర్వాత, ఉత్పత్తి జరిగాక ఈ సమస్య అంటే ఎవర్ గ్రీన్ ప్రాబ్లం ఇది. 51 సంవత్సరాలుగా పొగాకు బోర్డు ఏర్పడినప్పటి నుంచి ఉన్న ఇదే. అంతకుముందు రైతులనేమో ఇష్టారాజ్యంగా కొనేసేవాళ్ళు, ఇష్టం వచ్చిన ధరకు వాళ్ళు, ప్రైవేట్ వాళ్ళు డబ్బులు మాత్రం ఎగ్గొట్టేవాళ్ళు. అబ్బా మన పొగాకు ఇంత రేటు కొన్నాడు పలానా కొక్కిరిదాస్, చిలకలూరుపేట అనేవాళ్ళు. కొక్కిరిదాస్ పోతే ఆ కొక్కిరిదాస్ లాంటి వాళ్ళు చాలా మంది, వందలాది మంది ఉండేవాళ్ళు. అప్పుడు కొనుగోలు చేసేవాళ్ళు ప్రైవేట్ రంగం. ఇప్పుడు డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు, చాలా మంది డబ్బులు ఎగ్గొట్టేవాళ్ళు. కొనడానికి ఏమో తృప్తికరంగా కొనేవాళ్ళు. పోతే మనం ఎంత అమ్మితే అంత కొనేవాళ్ళు, రేట్లు కూడా బాగానే ఇచ్చేవాళ్ళు, డబ్బు ఎగ్గొట్టేవాళ్ళు. సరే చెప్పండి. ఆ సమస్య నుంచి గట్టెక్కించడానికి బోర్డు ఏర్పడింది. బోర్డు ఏర్పడిన తర్వాత ఏమో లిమిటెడ్ వ్యాపారస్తులు బోర్డు అనుమతి ఒకసారి చెప్పండి. మరి వాళ్ళేమో ఈ అంతర్జాతీయ పరిస్థితులు. రైతుల బాధ వినండి సార్, మా రైతుల బాధ వినండి సార్. మీరు బదులు ఎదురేస్తూ మాట్లాడుతుంటే మేమేం మాట్లాడాలి? సరే, నిన్న పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఖాళీ ఉన్నాం. ఒకటి మాట వినండి సార్. నిన్న పొగాకు ఏం చేశారు, అది ఆ విషయం చెప్పండి. మేము ఒక్క మాట చెప్తున్నాం వినండి. మేము చెప్పేది ఒక మాట. ఫస్ట్, మీరు ప్రభుత్వంలో ఉన్నారు, పని చేయాల్సిన పరిస్థితిలో ఉన్నారు. ఎదురు వాదన పెట్టుకోవటాలు, గొంతు నొక్కటాలు చేశాను. మీకు ఆన్సర్ చేస్తున్నా. మీ పని ఏంటంటే మా యొక్క ఆవేదన వింటాం, మా ప్రశ్నలు వింటాం, వాటన్నిటిని పరిష్కరించడం, పని చేయటం మీ బాధ్యత. మీరు పని చేసే సిచ్యువేషన్ లో మీరు ఉన్నారు. దానికి ఎదురు వాదన పెట్టుకొని గొంతు నొక్కితే మీరు గాలి కుదిరేశారు, చేతులు ఎత్తేసారు అంటుంటే మేము సమాధానం చెప్పుకోకుండా మౌనవ్రతం పాటించి, మౌనం అర్ధంగీకారం కదా అని మా మీద నిందలేయడానికా? నేను సమాధానం చెప్పుకోవాలి కదా, నీ డౌట్ క్లియర్ చేయాలి కదా. ఇప్పుడు మనం అరగంట నుంచి వాదన మాకు తెలుసులే, వైసీపీ ఎత్తుగడని మాకు తెలియదా? కాదు, ఇప్పుడు మేము మనం అరగంట నుంచి వాదనలు పెట్టుకున్నాం. ఈ అరగంటలో ఎప్పుడు ఏ చర్య తీసుకుంటున్నారు, దానికి స్పెసిఫిక్ డేట్ ఒక్కటి కూడా లేదు. ఒక వారం రోజులు ఆగమంటున్నారు కదండి వెంకటేశ్వర రెడ్డి. ఒక వారం రోజులు ఆగమంటున్నారు కదా. వారం రోజుల్లో అన్ని మొత్తం చక్కదిద్దామని చెప్తా ఉన్నారు కదా. వారం రోజుల్లో చక్కదిద్దుతారు. ఇప్పుడు చెప్పారు సరే, వారం రోజులు ఆయన ఎటుపోరు, నేను ఎటుపోను, మీ ఛానల్ ఎటుపోదు, లక్ష్మణ్ గారు కూడా ఎటుపోరు. సరే, లక్ష్మణ్ గారితో మాట్లాడదాం, సమయం ఎక్కువ లేదు కాబట్టి. లక్ష్మణ్ గారు మీరు చెప్పండి. ఇప్పుడు మొత్తానికి ఏపీలో ఉన్నటువంటి పొగాకు కొనుగోలుదారులు చాలా తక్కువగా ఉన్నారు కాబట్టి బుజ్జగించే ప్రయత్నం చేస్తా ఉన్నాం, ఎలాగైనా కొనిచ్చే ప్లాన్ చేస్తా ఉన్నాం కాబట్టి కొంచెం లేట్ అవుతా ఉంది అని చెప్తా ఉన్నారు. దీన్ని సమర్థిస్తారా మీరు? లక్ష్మణ్ గారు మాట్లాడే ముందు ఒక క్వశ్చన్ చెప్పండి వెంకటేశ్వర గారు. ఆ క్వశ్చన్ ఏంటంటే, వ్యాపారస్తులు కొంటే తప్పితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏమి చర్యలు తీసుకోవా? వాళ్ళని కంట్రోల్ చేయడానికి మన దగ్గర ప్రభుత్వం దగ్గర, కేంద్ర ప్రభుత్వం దగ్గర కానీ, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర కానీ ఒక మెకానిజం ఏమీ లేదా? రైతులను ఆదుకోవడానికి మన దగ్గర సిస్టమే లేదా? అయ్యా, వాళ్ళు ఏం చెప్పారు? వ్యాపారస్తులు జిఎస్టీ తగ్గించండి, జిఎస్టీ తగ్గిస్తే మేము పూర్వం రేట్ ఇస్తామన్నారు, మార్కెట్ లోకి ఎంటర్ అవుతామన్నారు. కాబట్టి వాళ్ళకి సమయం ఇస్తున్నాం, ఒక 5-6 రోజుల్లో, వారం రోజుల్లో. జిఎస్టీ తగ్గించే ప్లాన్ చేస్తారా మీరు వారం రోజులలో? ఎప్పుడు తగ్గిస్తా అని చెప్పలేదు, ఎంత తగ్గిస్తామని చెప్పలేదు. చెప్పండి. అందుకే వెయిట్ చేయమంటున్నా. సరే, చూద్దాం. ఒకసారి లక్ష్మణ్ గారితో మాట్లాడాక మళ్ళీ మీ దగ్గరికి వస్తా. లక్ష్మణ్ గారు, ఇప్పుడు లక్ష్మణ్ గారు చెప్పిన పాయింట్స్ కొన్ని ఎగ్జాక్ట్ గా, యాక్చువల్ గా ఆయన కూడా ఒక రైతు బిడ్డే కాబట్టి, ఆయన అక్కడి నుంచే వచ్చాడు కాబట్టి ఆయనకు కూడా అవన్నీ ఎగ్జాక్ట్ గా చెప్పారు. విషయం ఏంటంటే, అక్కడ అసలు బోర్డు ఉన్నది, బోర్డు కొనాలండి. వ్యాపారస్తులను బతిలాడేది ఏంటండి? నాకు అర్థం కాలేదు. బోర్డు పెట్టింది ఎందుకు? రైతు సంక్షేమ బోర్డు పెట్టింది ఎందుకు? పైగా బోర్డు నిర్ణయించిన విస్తీర్ణానికే రైతులు పంట వేశారు. బోర్డు
బోర్డు ఒక రేటు నిర్ణయించి బోర్డు కొనాలి. వ్యాపారస్తుల్ని బతివిలాడటం అనేది, అసలు వ్యాపారస్తులు ఎందుకు వస్తారు ఇక్కడ? రైతులకి బోర్డు ఉంది, రైతులకి బోర్డు కొనాలి. బోర్డు ఎక్స్పోర్ట్ చేస్తుందా లేకపోతే మిడిల్ మ్యాన్ పెడుతుందా అనేది, అది కాదు. మిడిల్ మ్యాన్ పెట్టడానికి కాదు కదా మనం బోర్డు పెట్టుకుంది. పొగాకు బోర్డు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది మళ్ళీ మిడిల్ మ్యాన్ పెట్టడానికి కాదు. బోర్డు ఏర్పాటు చేసింది రైతు సంక్షేమం కోసం, రైతుకు గిట్టుబాటు ధర కోసం, రైతు యొక్క మనీ ఎక్కడికి పోకుండా ఉండటం కోసం, నాణ్యమైన ఇవ్వడం కోసం, వాళ్ళకి గిట్టుబాటు ధర ఇచ్చేసి సకాలంలో కొనుగోలు చేసి రైతు సంక్షేమం చూడటం కోసం బోర్డు పెట్టింది ఆనాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు బోర్డు తన పని తను చేయకపోతే రైతులు ఎలా బతికేదండి? ఎవరు అప్పు చెప్పిన డ్యూటీ వాళ్ళు చేయాలి కదా. ఏలూరు జిల్లాలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక నష్టాలు చవి చూస్తామేమో అనేటువంటి పరిస్థితి అయితే కనిపించినటువంటి విజువల్స్ కూడా మనం చూసాం. సో మరి ఈ ఏలూరు జిల్లాకు సంబంధించి ఉందా ఇలాంటి పరిస్థితి? మొత్తం ఏపీ మొత్తం ఉందా? ఏపీ మొత్తం ఉందండి, రాష్ట్రం అంతా ఉంటది. సో మరి రాష్ట్రం అంతా ఉంటది అని చెప్పి చెప్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రక్రియను వేగవంతం చేయాలి కదండి. నేను ఏం చెప్పాను, పొగాకు భారతదేశం అంతా పొగాకు పండించరండి. మీరు గమనించాల్సిన విషయం, భారతదేశం అంతా పొగాకు పండించరు. పొగాకు ఒక ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో ఆనాడు కేంద్ర ప్రభుత్వం సర్వే చేయించి కొన్ని ఈ ప్రాంతాల్లోనే పొగాకు మంచి గ్రేడ్ పొగాకు పండుతుంది, ఇదైతేనే ప్రపంచ మార్కెట్ లో వర్ధిల్లుతుందని చెప్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ ని సెలెక్ట్ చేశారు. అదే విధంగా మైసూరు ప్రాంతాన్ని సెలెక్ట్ చేశారు. కర్ణాటక అంతా లేదు, మళ్ళా కర్ణాటక అంతా పొగాకు లేదు. అంటే నాటు పొగాకు ఉందండి, దేశంలో అన్ని చోట్ల పండిస్తారు నాటు పొగాకు. ఈ బర్లీ పొగాకు, వర్జీనియా పొగాకు అనేది లిమిటెడ్ ప్రాంతం. ఓన్లీ యావత్ భారతదేశంలో పండించేది ఏపీలో. ఏపీ మొత్తం కాదండి, అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ లో లేదు. ఓన్లీ వరంగల్ జిల్లాలో ఏటూరు, నాగారం, ములుగు, మహదేవపురం, భోపాలపల్లి జిల్లాలో, ఇప్పుడు భోపాలపల్లి జిల్లా అనుకుంటా ఆ ప్రాంతం, జయశంకర్ భోపాలపల్లి జిల్లా. ఆ ప్రాంతంలో కొంత ఏరియాలో మన వాళ్ళే ఏపీలో ఉండేవాళ్ళు అక్కడికి వలస పోయి పొలాలు లీజుకు తీసుకుని పొలాలు కొనే సాగు చేశారు. అంటే తెలంగాణలో లిమిటెడ్ ప్రాంతాల్లో సాగు చేశారు. అది ఇప్పుడు సాగు లేదు ఇప్పుడు తెలంగాణ ప్రాంతంలో. పోతే ఓన్లీ ఏపీలో కూడా సెలైన్ ఏరియా కింద ఇప్పుడు మా కావలి ప్రాంతం, మాది కావలి ఏరియా, నెల్లూరు జిల్లా కావలి ఏరియా. ఇప్పుడు మేమంతా బ్రహ్మాండమైన పొగాకు సాగుదారులు. మా నాన్న 50కి పైగా ఎకరాల్లో సాగు చేసేవాడు. తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నాం మేము పొగాకులో. పోతే మా ప్రాంతాన్ని సెలైన్ టీ కింద ప్రకటించారు, సెలైన్ టీ కింద. అయినా కూడా కొంతమంది రైతులు మొండిగా, ఇప్పుడు చౌదరిపాలెం అనే గ్రామం ఉంది, ఒకప్పుడు 79 తుఫాన్లో 640 బ్యార్నీలు ఆ ఊర్లో ఉండేవి. మొత్తం పొగాకు ప్రైవేట్ అప్పుడుకి బోర్డు ఇంకా రాబోతుంది. ఫైనల్ ఏం చెప్పదలుచుకున్నాండి? ఇప్పుడు మొత్తానికి కొనుగోలు కేంద్రంలో వచ్చినటువంటి పొగాకుకి సంబంధించి కొనుగోలు ప్రక్రియ సజావుగా జరగట్లేదని చెప్తా ఉన్నారు రైతులు. దాంతోపాటు ఇప్పుడు వైసీపీ చేస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి మీరేం చెప్పదలుచుకున్నారు ఫైనల్ గా? ఇప్పుడు రైతుల కళ్ళల్లో ఆనందం చూడాలని, రైతు లోకం పచ్చగా ఉండాలని మా కూటమి ప్రభుత్వం భావిస్తుంది. మేము అహర్నిశలు దానికోసం కష్టపడతాం. రైతు లేనిదే రాజ్యం లేదనే భావంతో మేము ఉన్నాం. కాబట్టి కర్షక లోకాన్ని ఉద్ధరించడానికి మేము రాజీ లేని పోరాటం సాగిస్తాము. ఎప్పటి వరకు కొనుగోలు ప్రక్రియ పూర్తి చేస్తారని చెప్తా ఉన్నారు ఫైనల్ గా? అవునండి, కొనుగోలు ప్రక్రియ ఇది మీకు తెలియదు, మీకు అవగాహన లేదు. ఎప్పటి వరకు గవర్నమెంట్ ఎంత ధర ఉన్నా, మంచి ధర ఉన్నా కూడా ఇది సెప్టెంబర్, అక్టోబర్ దాకా బోర్డు పనిచేస్తుంటది. అప్పుడు దాకా కొంటానే ఉంటారు. అంటే తీరు ధర ఉన్నా, అంతకుముందు సంవత్సరం ధర ఉన్నా, మధ్య మధ్యలో కొన్ని దశాబ్దాల నాడు ధరలున్నా, ఇది ప్రక్రియ అనేది స్లో మోషన్. క్లస్టర్ విలేజెస్ ఉంటాయండి. ఈ రోజు ఫలానా ఇన్ని గ్రామాలు మాత్రం కేంద్రానికి రావాలి. విజయభాస్కర్ గారు, ఒక్క నిమిషం. వెంకటేశ్వర రెడ్డి గారు ఫైనల్ ఏం చెప్పదలుచుకోరు? ఫైనల్ గ్రామాలే ఉంటాయి.